ఎస్ఐఆర్ ప్రక్రియ నేటి నుంచి జూలై 24వ తేదీ వరకు కొనసాగుతుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అనూష అన్నారు. ఇక ఆర్ఐ శశికళ బిఎల్ఓల బృందం ఎస్ఐఆర్ కు సంబంధించి దరఖాస్తు ఫారాలను ఆమెకు అందజేశారు. పట్టణ జిల్లా ప్రజలందరూ బిఎల్ఓలు అందజేసే దరఖాస్తు ఫారాలను పూర్తిగా నింపి సమర్పించాలన్నారు. ముఖ్యంగా 2002 సంవత్సరానికి సంబంధించిన కుటుంబ వివరాలు, పురుషులైతే తండ్రి తాతగారి వివరాలు, మహిళలైతే తండ్రి లేదా కుటుంబ సమితిత వివరాలు, అలాగే ప్రస్తుత నివాస చిరునామా వివరాలను సక్రమంగా నమోదు చేసి అందించాలని సూచించారు. ఓటరు జాబితా సక్రమంగా ఉండేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. ఇక్కడ పాస్పోర్ట్ కూడా ఓటర్ లేదా ఎవరైనా పర్వాలేదు, ఇవి రెండు ఉంటాయి. రెండు కూడా నింపి మా దగ్గర ఇయ్యాలా. ఒకటి మేము ఆఫీస్లో ఇస్తాం, ఒకటి మా దగ్గర ప్రూఫ్ కోసం తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఆ దిశలోనే ఆదిలాబాద్ జిల్లాలోని బుక్తాపూర్ వార్డ్ నెంబర్ 45లో ప్రారంభోత్సవంలో మొదటగా నేను తీసుకోవడం జరిగింది. ఈ ఫామ్లో ముఖ్యంగా మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఏదైతే 2002లో చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఆ ఎస్ఐఆర్ టైంలో నాకు ఓటు హక్కు లేకుండే కాబట్టి నా డీటెయిల్స్ తీయాలంటే గతంలో గనక మా తండ్రి గారు లేదంటే మా తాతగారి అంటే రక్త సంబంధికుల ఆధారంగా తీసి మా యొక్క ప్రక్రియ అలాగే ఈ ఫామ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. అలాగే దీంట్లో పాల్గొన్న ఆర్ఐ గారు అలాగే బిఎల్ఓస్ ఇంటింటికి వెళ్ళి ఈ ఫామ్ ఇస్తారు. ఇందులో 2 ఫామ్స్ ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఎందుకంటే ఓటు అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా ఓటే ముఖ్యం కాబట్టి ఒక్క ఓటు కూడా చాలా వాల్యుబుల్. గతంలో కనుక చూస్తే ఇప్పుడు కొందరు మరణించిన వారు ఉంటారు, లేదా కొందరు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాటన్నిటినో దృష్టిలో పెట్టుకొని ఎక్కడ మైనస్ అవుతాయి, ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి ఈ సర్వే ప్రారంభంలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు ఇది వినియోగించుకున్నట్లయితే మీకు ఓటు ఉన్నదని ప్రూఫ్ ఉంటుంది. అదే కాకుండా సంక్షేమ పథకాలు రావాలన్నా కూడా ఇది చాలా ముఖ్యం. కాబట్టి ప్రజలు మీకు ఎలాంటి భయం అవసరం లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పకుండా అందరు చేసుకోవాలి. మీ ఇంటింటికే ఫామ్స్ వస్తాయి, తప్పకుండా ఫిలప్ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక